సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు అయితే నేను మీకు ఒక అద్భుతమైన అకాడమీని అయితే పరిచయం చేయబోతున్నాను. అదే మనీ మార్షల్ ఆర్ట్స్. వరంగల్లో మొట్టమొదటిసారిగా మనీ మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రారంభమైందండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 రకాల మార్షల్ ఆర్ట్స్ అయితే మనల్ని ఇక్కడ పరిచయం చేయబోతున్నారు. మరి ది గ్రేట్ మణికంఠ సార్ని అయితే కలవడానికైతే నేను ఇక్కడికైతే వచ్చేసాను. మరి సార్తో మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నాను. దానికి ముందు ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా వారితో మాట్లాడేద్దాం రండి. హలో మ్యామ్. హాయ్ మేడం. మీ గుడ్ నేమ్? స్నేహలత. ఓకే, స్నేహలత గారు వర్కింగ్ ఉమెనేనా? నేను ఏవివి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అండి. ఇంటర్ జూనియర్ కాలేజ్ తెలుగు లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, దట్స్ గ్రేట్ మ్యామ్. మార్షల్ ఆర్ట్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను నా దృష్టిలో మాత్రం మనోవికాసాన్ని కలిగించేదే మార్షల్ ఆర్ట్స్ అనుకుంటున్నా. ఓకే, అంటే ఏ క్లాస్ చదువుతున్నాడు బాబు? బాబు 3వ క్లాస్ చదువుతున్నాను. ఓకే, 3rd క్లాస్. ఏ స్కూల్లో? గోల్డెన్ ఓక్. ఓకే, అంటే మార్షల్ ఆర్ట్స్ మీద ఇంత చిన్న ఏజ్లోనే ఇంట్రెస్ట్ ఆ అబ్బాయికి కలిగిందా? మీ ఎంకరేజ్మెంట్ ఉందా? మా అబ్బాయికి ఫస్ట్ కలిగిందండి, తర్వాత మాకు ఎంకరేజ్గా అనిపించి చేరిపోయానండి. ఓకే, ఎంతకాలం అవుతుంది బాబు జాయిన్? ఇప్పుడు 3 నెలలు అవుతుందండి. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఓకే మేడం, అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా బద్ధకం లేక లేపినా కూడా లేకపోయేది. ఆయన కూడా బాగా అల్లరి ఉండేది, ఇంట్లో నుంచి బద్ధకం అనేది బాగుండేది. ఇందులోకి చేరిపోయిన కాడి నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత సమాజంలో పిల్లలంతా కూడా మనం చూస్తూ ఉన్న మొబైల్కి అడిక్ట్ అవుతూ సోషల్ మీడియాకు ఏ విధంగానైతే అడిక్ట్ అవుతూ నిన్న మొన్న జరిగిన సంఘటనలు కూడా చాలా బాధాకరమైన ఈ సందర్భంలో ప్రతిష్టాత్మకమైనటువంటి మన వరంగల్ జిల్లాలో మణికంఠ గారు పిల్లల యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కొరకు వారి లోపల ఒక శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఈ యొక్క జకోటియా కాంప్లెక్స్లో ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేయడం అనేది నిజంగా ఈ వరంగల్ వాసులకు ఒక చక్కటి అవకాశంగా భావిస్తూ, అంటే దీనివల్ల మనకి అంటే గర్ల్స్కి ఏ టైప్ ఆఫ్ యూజ్ ఉంటుంది, బాయ్స్కి ఎలాంటి యూజ్ ఉంటుంది? ఎస్పెషల్లీ గర్ల్స్కి ఏంటంటే వాళ్ళ యొక్క ఫిట్నెస్ అంటే అది మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. అంటే మెంటల్లీ ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎక్కువ మొబైల్స్, అది చాలా డేంజరస్. మొబైల్స్ కానీ టీవీలు కానివ్వండి, మ్యాక్సిమం టైం దే ఆర్ స్పెండింగ్. కాబట్టి ఇట్లాంటి ఒక అకాడమీకి వచ్చి నేర్చుకున్నట్టయితే వాళ్ళు మెంటల్గా ప్లస్ ఫిజికల్గా చాలా గ్రోత్ ఉంటుంది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మన మణికంఠ మాస్టర్ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. నా పేరు తోట శివకుమార్ అండి, హైకోర్టు అడ్వకేట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే కేవలం ఇది ఒక కరాటేనే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ అనేటివి మనం డే టు డే యాక్టివిటీస్లో చాలామంది పిల్లలకి అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయం కూడా తెలియట్లేదు. దీనికి ఈరోజు మనం డే టు డేలో మనం నిన్న మొన్న చాలా న్యూసెస్ చూస్తున్నాం. మన టీవీలో కూడా సుమన్లో చూసాం. హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక 10th క్లాస్ అబ్బాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది పిల్లలకు లేదు. ఐ రియలీ వెరీ అప్రిషియేట్ మణికంఠ మాస్టర్ ఫర్ టేకింగ్ సచ్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్. సో ఇద్దరిని ఇక్కడికి పంపించడానికి రీజన్ ఏంటి? ఈ రోజు సొసైటీలో లేడీస్ కి చాలా అవసరం. ఇది ఏమవ్వాలనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? I want become to army. ఓ, ఆర్మీ. సో ఇప్పటి నుంచే ఫిజికల్ ఫిట్నెస్ స్టార్ట్ చేసాం అనమాట. Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, గోల్డ్ మెడల్ వచ్చిందంటగా నీకు? Yes. ఓకే, నెక్స్ట్ జరిగే వాటికి కూడా రెడీయా? Yes. ఓకే, ఆ పోలీసే అంట కదా నీ ఇన్స్పిరేషన్? Yes. అవునా? ఇద్దరు దెబ్బలాడుకుంటారా? Yes. సో ఇద్దరు ఇంతే మంచిగా కష్టపడి ఒకరు పోలీస్ అవ్వండి, ఒకరు ఆర్మీలోకి వెళ్ళండి. ఓకేనా? ఎప్పటి నుంచి వస్తున్నావు మార్షల్ ఆర్ట్స్? 6 years అవుతుంది. 6 years. ఓకే, మీరు? చరణ్, శ్రీ చరణ్. ఓకే, ఏ క్లాస్? డిగ్రీ 2nd year. డిగ్రీ. సో అంటే ఈ ఫీల్డ్ ఎప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్? లాస్ట్ 2 years, బ్యాక్ 2 years. ఓకే. గణేష్. ఎక్కడి నుంచి? వరంగల్. ఓకే, నువ్వు కూడా సేమా? 2 years అవుతుందా? 1.5 year అవుతుంది. ఓకే, అంటే ముగ్గురు ఫ్రెండ్సా? అవును, ఫ్రెండ్స్. మా ఇద్దరికి అన్న. ఓకే, అది విజువల్స్ లో చూసాను. ఆల్మోస్ట్ ఎంత ట్రైనింగ్ లో ఉన్నారంటే మీరు కూడా ఆల్మోస్ట్ ఇంకొక మణికంఠ సార్ కనిపిస్తున్నారు మీలో. సో నెక్స్ట్ మీరు కూడా వెళ్తారు, గోల్డ్ మెడల్ సాధిస్తారని అర్థమవుతుంది. సో అసలు ఇది చూస్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు మీరైతే చిన్నవారు ఇంకా కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి అసలు మార్షల్ ఆర్ట్స్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు? వేరే మార్షల్ ఆర్ట్స్ దగ్గర ఓన్లీ కరాటే నేర్పిస్తారు. మనీ మార్షల్ ఆర్ట్స్ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. కరాటే, జూడో, కిక్ బాక్సింగ్ అట్లా అన్ని.
అందుకని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. వెరీ గుడ్ ఆన్సర్. మీరు? నేను మార్షల్ ఆర్ట్స్ రావడానికి రీజన్ ఏంటంటే నేను ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. చిన్నప్పుడు జాకీ చాన్ కార్టూన్ చూస్తూ పెరిగేవాడిని. సో అందుకే నాకు అలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు కుదరలేదు, అంటే మా పేరెంట్స్ అని ఎవరైనా కొంచెం వైలెంట్గా ఉన్నాడు, వీడిని పంపివద్దు అలా ఆపారు. బట్ ఆఫ్టర్ నా ఇంటర్ అయిపోయాక అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను, ఖచ్చితంగా వెళ్తాను, మీరు పంపివ్వండి అని చెప్పి. దెన్ నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు ఇక నా ఇంటర్ అయిపోయాక 2 years నుంచి ఇప్పుడు నా జర్నీ అలా స్టార్ట్ అయింది. చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్, అంటే ఫైటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఫైటింగ్ అని అంటే మన బాడీని గట్టిగా ఒక వెపన్ లాగా చేసుకోవాలి, నా బాడీ ఫుల్ స్ట్రాంగ్ ఉండాలి అన్న ఒక చిన్నప్పటి నుంచి అది మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంది. సో అందుకే ఆల్రెడీ అయ్యావు కదా వెపన్ మరి? ఆల్మోస్ట్ అయ్యాను, కానీ ఇంకా కావాలి. అంటే మళ్ళీ చిన్నప్పుడులానే వైలెంట్ గా ఉన్నావా, మన చేంజ్ అయినా? లేదు, ఇప్పుడు చాలా పీస్. ఇంట్రెస్టెడా, లేకపోతే ఈయనలా వైలెంట్ గా ఉండేవాడువా, లేకపోతే అసలు హీరో అవుదాం అనుకున్నావా, ఏమనుకొని వచ్చినావా? యాక్చువల్లీ నేను 4th class ఉన్నప్పుడు ఆ రోజు ఫస్ట్ టైం మణికంఠ సార్ మా స్కూల్కి వచ్చాడు. అప్పుడు ఇంటర్నేషనల్ గోవాకి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు అన్నాడు సార్. ఆ రోజు నాకు ఫస్ట్ టైం తెలిసింది. అలా సార్ని చూసుకుంటా ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఆ రోజు ఫిక్స్ అయిపోయినా ఎట్లనే నేర్చుకోవాలని అనుకున్నా ఛాన్స్ అలా. కానీ మా ఫ్రెండ్స్ అందరూ నేను లైట్ తీసుకున్నానని నేను మాత్రం అట్లనే గుర్తుపెట్టుకున్నా, చాలా రోజులు గుర్తుపెట్టుకున్నా. తర్వాత మెల్లగా ఆ రోజు కొన్ని రోజుల తర్వాత ఒక అకాడమీ లాగా స్టార్ట్ చేసి అన్నట్టు సార్, స్కూల్లోనే స్టార్ట్ చేసి మార్షల్ ఆర్ట్స్. ఆ రోజు నేను జాయిన్ అయ్యా. సో మరి చూశారు కదండి, మనీ మార్షల్ ఆర్ట్స్లో ఉన్న స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రివ్యూస్ ఇచ్చినప్పుడు నాకు అర్థమైంది ఫిట్నెస్ గురించి ఇక్కడ ఎంత గ్రేట్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయో. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అయితే వచ్చేసామండి. మరి మనీ సార్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మనతో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల కష్టాన్ని గుర్తించి ఈరోజు ఈ సక్సెస్ పొజిషన్లో ఉన్నందుకు మరి వారి మాటల్లో వారి ఆనందాన్ని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే అమ్మా. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? ఓకే, ఈ రోజు నిజంగా చాలా హ్యాపీయెస్ట్ డే అందరికి, మీకైనా మాకైనా ఎవరికైనా. సో ఈ రోజు మనం అందరూ అకాడమీలో ఉన్నాం సార్ తో పాటు. సో మనీ మార్షల్స్ అకాడమీ ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఫస్ట్ ఈ రోజు ఓపెనింగ్ గురించి చెప్పండి. చాలా ఏంటి అంటే ఇది ఒక అద్భుతం లాగా అనిపిస్తుంది నాకైతే. నా కొడుకని గర్వంగా నేను చాలా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మనకు పేరెంట్స్ కావాల్సింది ఏంటంటే నాకు తెలిసినంత వరకు మంచి అబ్బాయిలు. అయితే ఇప్పుడు మా అబ్బాయి అనే ఇప్పుడు 10 మందిలోకి వెళ్తే మణికంఠ సార్ మదరా, మీరు మణికంఠ సార్ మదరా అని అందరు అడుగుతుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మాకు ఎంత ఆస్తుంది, ఏమి వెనకాల ఏముంది అనేది ఎవరికి తెలియదు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఈ అబ్బాయి, మీ అబ్బాయి చాలా బాగున్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు, ఆయన చేసే పనులు ఏంటి అని ఈ రకంగా అన్ని రకాలుగా నాకు వాడి గురించి నాకు పేరెంట్స్ కానీ ఇంకా వచ్చే మాకు తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఈ రోజు వరకు అయితే మా మణికంఠని చాలా పొగుడుతుంటే నేను అది చూసి చాలా సంతోషపడుతున్నా, హ్యాపీగా ఉంటున్నా. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఇంత వరకు తీసుకొచ్చినామంటే వాడి ఇంట్రెస్ట్. ఓకే, ఈ రోజు మీ ఫేస్ లో ఈ స్మైల్ చూడడానికే కావచ్చు. మరి ఇన్ని రోజులు అన్ని ఫేస్ చేస్తూ అంటే మీరు ఎన్నన్నా కూడా నన్ను వదిలేయండి అన్న మాట అయితే ఈ రోజు ప్రూవ్ చేసుకున్నాడు, చూపించాడు అదేంటి అనేది. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఈ రోజు మనీ మార్షల్ ఆర్ట్స్ తరపున మన మణికంఠ సార్ సక్సెస్? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా కుటుంబ సభ్యులందరము. ఇక్కడ వరకు రావడానికి ఎంత కష్టపడ్డాడు అనేది, వాడు ఏ రకంగా ఇక్కడ దాకా వచ్చిండు అనేది మేము చాలా చూసుకుంటూ వచ్చినాము. ఆ ప్రోత్సాహం వాడు ప్రతి దాంట్లో కూడా డాడీ నేను ఇక్కడికి వెళ్తా, ఇది చేసి వస్తా, నా వృత్తి మెకానిజం, నేను చేసే వృత్తి మెకానిజం. దాంట్లో ఎన్నో రకాలుగా అనేది ఆ ఫీల్డ్లోకి తీసుకుపోవాలని ఎంతో ట్రై చేసినాను. నాకు వద్దు, నేను చేయను. నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుండి చెప్పకుండా చేయకుండా పట్టుకొని ఉడికేది, అన్ని పట్టుకొని ఎక్విప్మెంట్స్ పట్టుకొని కెరాటా నేర్చుకుంటా. లైట్గా నేను సరే ఏదో అట్లా కరాటా అంటే మంచిదే కదా, అప్పుడంత పరిచయం కూడా లేదు దానికి. పోతాడు వస్తాడు, అది సాటిస్ఫైడ్ చేస్తుంటాడు. అక్కడికి పోయి చూసుడు, నేను 10 మంది చప్పట్లు కొడుతుంటే ఆనందం వేరే రకంగా ఫీల్ అవ్వడు. మరి ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు పెట్టినా దొరకండి. దీన్ని ఏంది అంటే నా బాధ ఏందనంటే పైసలు లేని చాలామంది నేను నేర్చుకోవడానికి సెల్ఫ్గా ఇది ఇంతకుముందు పరిచయం లేదు. ఇది మనం ఓన్గా మనం కాపాడుకోవడానికి ఇది ఒక మంచి వేదిక కూడా, ఇది ఒక కళ ఉంది. దీన్ని ప్రోత్సహించేటోళ్ళు లేరు. దీన్ని ప్రోత్సహించి మణికంఠ వంటి వ్యక్తులని దాని టాలెంట్ని గుర్తించి ఆ టాలెంట్ని మేము ఉన్నాం, మీరు మణికంఠ మీరు చేయండి,
రూపాయలు అయ్యే కాడ 2 రూపాయలు ఇస్తున్నా మీకు, మీరు చెయ్యండి అనే వ్యక్తులు ఎవరన్నా ఆ రకంగా ముందుకొచ్చి మణికంఠని ఇట్లా ప్రోత్సహిస్తే చదువు డబ్బులు లేని వాళ్ళు ఎంతమందికి ఫ్రీగా చెప్పడానికి కూడా అసంటి మనసు గల్లోడు ముంగడికి తీసుకెళ్తాడని చిన్న మనవి. ప్రభుత్వం కూడా సహకరించాలి, ప్రభుత్వం దృష్టికి కూడా ఇది వెళ్ళాలి. దీన్ని గుర్తించండి, మణికంఠ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి అది ఏంటిది అనేది గుర్తించి మనకు గుర్తింపు తీసుకురావాలని మా మనవి. ఇన్ని 32 ఇయర్స్ ఉన్నా కూడా ఇప్పటికీ మ్యారేజ్ అంటే కూడా ఆ జోలికి వెళ్తలేడు. నాకు ఇంకో గోల్ ఉంది, ఆ గోల్కి రీచ్ అయినాకనే నేను మ్యారేజ్ చేసుకుంటాను. అంటే అప్పటివరకు వయసు అయిపోయింది, పెళ్లి చేసుకున్నా పోయినా పర్లేదు నాకు, కానీ ఒక గుర్తింపు అనేది నాతోని ఉన్న వాళ్ళకు గుర్తింపు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి మీరు దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళి మణికంఠకు హెల్ప్ చేయాలని మనవి. తప్పకుండా సార్, ఎట్లా అందరి దృష్టికి ఇప్పుడు వెళ్తున్నారు మన సార్, ఏదో ఒక రోజు మనకి హెల్ప్ అనేది కూడా వస్తుంది నమ్మొచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, పాస్ట్కి వెళ్దాం. అంటే ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చింది, ఓకే, ఇంతకు ముందు ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఏమొస్తుంది, చదువుకొని చక్కగా జాబ్ చేసుకో అనేటువంటి సంఘర్షణలు ఎప్పుడైనా సీరియస్ గా జరిగిందా మీకు? ఇంకా సార్ జరిగింది, చాలాసార్లు చెప్పిన. మన వృత్తి మెకానిక్ వృత్తిలో ఉన్నాము, మాకు ఇప్పుడు వచ్చింది మొత్తం ఆ వృత్తి కాకపోయినా చెప్పిన సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, అమెరికా పంపిస్తా అని చెప్పిన, ఇంకా వేరే ఎన్నో జాబ్స్ ఉన్నాయి. మనతోని మన దగ్గర ఒక 10 మంది చేసేటట్టు అట్లా ఎన్నో అవకాశాలు వచ్చినాయి, అవన్నీ వదులుకున్నాడు. కరెక్టే, దీని మీద ఇదే ఫీల్డ్, ఇక వేరేది ఏది ఏ పండగ రాని ఏది లేదు, మొత్తం దీని మీద డిపెండ్. అంతకన్నా కూడా మేము ఆ మెంటాలిటీని అర్థం చేసుకొని 10 మందికి సేవ చేయాలి, నాకు గుర్తింపు రావాలి అనే ధోరణిలో ఇవన్నీ మార్చలేము. పండగ రోజు కూడా ఏం చేస్తారంటే ఇట్లా క్లాసెస్, ప్రైవేట్ క్లాసెస్ అని పెడతారు, పేరెంట్స్ మీటింగ్ అని పెడతారు. పండగ రోజు కనీసం మాతో ఉండనా అని సినిమాకి వెళ్దామన్నా లేదు. నేను అంటే టాలెంట్ తో పాటు బాధ్యత అంతే కదా, ఓపిక కూడా చాలా ఎక్కువ. చిన్న లేడీ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఒక జాగ్రత్త. ఏ నమ్మకంతో తల్లిదండ్రులు నిలిచిపెట్టిపోతున్నారు, ఆ నమ్మకం అట్లా ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చినాం. ఇప్పటి వరకు ఇంకా ముంగడికి ఇంకా పోవాలి అని అంటే దాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరు దాన్ని గుర్తించి మణికంఠని ఇంకెక్కడ తీసుకెళ్లాలో వాళ్ళ చేతుల్లో వెళ్తున్నారు. మీరు మణికంఠ సార్ పేరెంట్స్ గా ఇప్పుడు పంపాల్సిన స్టూడెంట్స్ కానీ, లేదా ఇంకా అసలు మార్షల్ ఆర్ట్స్ గురించి అవగాహన లేదు, లేదా అవగాహన వచ్చి పంపిద్దాం అనుకునే పేరెంట్స్ చాలా మంది ఇప్పుడు సార్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సో వాళ్ళకి యాజ్ ఎ మణి సార్ పేరెంట్స్ గా మీరు ఏం భరోసా ఇస్తారు? ఆ పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మణికంఠ సార్ పేరెంట్స్ గా చెప్తున్నాం, పిల్లలకు కూడా పేరెంట్స్ గానే చెప్తున్నాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజులల్లో పిల్లలు ఒక పిల్ల తీసుకొచ్చి ఒక కాడ అప్పచెప్పి వెళ్తున్నారు అంటే తన మీద నమ్మకంతో, మణికంఠ సార్ మీద నమ్మకంతో ఎంత కష్టమైనా వెళ్తాం, మనం ఒక షాపింగ్ మాల్ వెళ్ళాలి, అది ఎంత కష్టమైనా మనం తెచ్చుకోవడానికి వెళ్తాం. సో మీరేం చెప్తారు సార్ యాజ్ ఎ ఫాదర్ గా మణి సార్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా బయట వాళ్ళకి ఎలాంటి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న మణి సార్ గురించి మీరు ఎలా చెప్తారు? పేరెంట్స్ కి మెయిన్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మణి దగ్గర పంపించే పేరెంట్స్ కు, తల్లిదండ్రులకు నమస్కారం. నమ్మకం అనేది పంపిస్తేనే తెలుస్తుంది, ఇంటికాడ కూర్చొని నమ్మకం అని అంటే కుదరదు. హలో అండి. హలో, హాయ్ అండి. మీ పేరు? శబరి అండి. ఓకే శబరి గారు, ఇప్పుడు మణికంఠ సార్ సిస్టర్ గా మీరు ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నారు సార్, సో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి అట్ లాస్ట్ ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. అండ్ గిన్నెస్ రికార్డ్ లో ఇక్కడ కూడా అంత చిన్న విషయం కాదు. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఇలా అకాడమీ ఓపెన్ చేయడం ఈ సందర్భంగా ఆ సక్సెస్ ని చూడడం, అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ సక్సెస్ ని మీరు చూడడం అసలు ఎలా అనిపిస్తుంది? నేను చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్న అన్నయ్యతో కలిసి పెరిగాను. మా అన్నయ్య చాలా ఫేస్ చేశాడు. చిన్నప్పటి నుండి మార్నింగ్ 5కి లేవడం అలవాటు. ఏది ఏమైనా కానీ మార్నింగ్ 5కి లేసేది, తను ప్రాక్టీస్ చేసేవాడు, కరాటేకి వెళ్ళేవాడు, చాలా బాగా చేసేవాడు. నేను కూడా నేర్చుకుంటూ అయిపోవాలి అన్నయ్యతో పాటు, కానీ నాకు అన్నయ్య ఉన్నాడు కదా అనే ధైర్యంతో నేను ఏం నేర్చుకోలేదు. చాలా మమ్మీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు.
ఎటు వెళ్తా అన్నా కూడా వద్దు అనేవారు కాదు. మరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మణికంఠ సార్తో అయితే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామని, మరి ఇన్ని రోజులుగా చేస్తున్న ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు సక్సెస్కి దారి తీసింది కాబట్టి మరి వారి సక్సెస్ వారి మాటల్లోనే అడిగి తెలుసు. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మాకు మంచి మనీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ఓపెన్ చేశారు. సో వచ్చిన వ్యూవర్స్కి మాకు చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ యూ ఆల్ సుమన్ టీవీ అండ్ మనీ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ. సో మీ కష్టం అంతా అయిపోయి ఈరోజు ఒక సక్సెస్ అనే స్టెప్కి వచ్చేసారు. సో ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ స్టార్ట్ చేయడం నాకు డ్రీమ్. ఇంతకుముందు స్కూల్స్ గ్రౌండ్లలో నేను క్లాసెస్ చెప్పేది. అక్కడ ఏమున్నదంటే వర్షం పడినప్పుడు ఇట్లా అంతా డిస్టర్బెన్సెస్ ఉండేది. మేము నేర్చుకున్నప్పుడు కూడా మాకు మట్టిలో క్లాస్ తీసుకుంటే మట్టిలో క్లాస్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండి దాంతో బాడీకి కావాల్సిన అన్ని ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ. సో అట్లా అని చెప్పి నేను మట్టి గ్రౌండ్ కోసం ఇండోర్ సర్చ్ చేసి ఒక 6-7 years స్కూల్ గ్రౌండ్లో, న్యూ రైజింగ్ సన్ స్కూల్ గ్రౌండ్లో క్లాసెస్ స్టార్ట్ చేసినాం. అయితే మనకి ఏంటంటే కొంచెం వెదర్ కండిషన్స్ వల్ల అంటే కొంచెం చీకటి పడిపోవడం వల్ల అట్లా కొంచెం టైమింగ్స్ కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో ఎప్పటి నుండో ఓన్గా ఒకటి ఇండోర్ అకాడమీ మొత్తం ఫుల్లీ ఎక్విప్మెంటెడ్తో స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ఇన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తూ వచ్చిన. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఇదంతా స్టార్ట్ చేసే ముందు నాకు ఉన్న డ్రీమ్ అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అండ్ నాట్ ఓన్లీ ఒక సింగిల్ మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే ఒకటే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్లో మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాలనే ఆలోచనతో ఇప్పుడు మనకు కరాటే, తైక్వాండో, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జుజిస్తు, పెంచాక్సిలేట్, MMA, సెల్ఫ్ డిఫెన్స్ ఇలా అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్లో నేను నైపుణ్యం పొంది ఒక ట్రైన్డ్ అయినాక అంటే నేను క్లాసెస్ చెప్పుకుంటూ నా అంతా సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్గా డెవలప్మెంట్ అవ్వుకుంటూ అన్ని మార్షల్ ఆర్ట్స్లలో ఒక స్టేజ్కి వచ్చినాక ఇప్పుడు నేను ఇది కరెక్ట్ డిసిజన్ తీసుకున్నాను. ఎందుకంటే ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్. మార్షల్ ఆర్ట్స్ ఎట్లా అంటే డైరెక్ట్ స్టూడెంట్స్కి అంటే చిన్నతనంగా నేర్చుకోవాలనే ఇండోర్లో ఎప్పుడు నుండో నేను నేర్చుకున్నప్పటి నుండి నాతో పాటు చాలామంది నేర్చుకోవాలనే నాకు ఉండేది. సో అట్లా ఈ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని మొదలుపెట్టాను. 2009లో స్టార్ట్ చేసి చాలా ఇబ్బందులు పడుకుంటూ కొంతమంది పిల్లలని నేనే మార్నింగ్ లేపి నేనే తీసుకెళ్ళి ఒక క్లాస్ చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేసి అలాంటివి చూసేది. చలి అనేది లేదు, ఎండ అనేది లేదు, ఏ కష్టం అనేది ఎంత అంటే ట్రావెలింగ్ లేకున్నా ఏదో లేకున్నా కూడా అట్లా తీసేసి క్లాసెస్. ఆ ఎక్స్పీరియన్స్ అంతా నేను బాధలు పడి ఉన్నా కొంతమందికి బయట ప్రాక్టీస్ చేయడానికి కుదరదు. సో ఇవంతా నెక్స్ట్ అప్కమింగ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ మారింది. వీళ్ళకంతా ఎట్లా ఉండాలంటే ఇండోర్ ఉండాలి, ఎయిర్ కండిషన్స్ ఉండాలి అండ్ స్వెట్ రావడం కోసం ఇవన్నీ కాదు కానీ కుదరదు. బట్ ఏంటంటే ఒక ఎయిర్ కండిషన్ లేకుండా నేను కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నిటితోని ఈ మనీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఇండోర్ అకాడమీ ఈరోజు నేను స్థాపించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మరి అకాడమీ స్టార్ట్ అయినాక మెయిన్ కాన్సెప్ట్ అయినా ఇక్కడ డైలీ ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతుండే పిల్లలకి? స్టూడెంట్స్కి వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ కూడా సపరేట్ ఉంటుంది మన దగ్గర. మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ యాక్టివిటీస్ ఫస్ట్ 3 months పిల్లలకి ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ చెప్తాం. వాళ్ళు అందులో ఏదైతే ఫాస్ట్గా చేస్తున్నారో వాళ్ళ మూమెంట్స్ని బట్టి నాకు 10 types ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ వచ్చు కాబట్టి ఈ 10 types కూడా మన అకాడమీలో బెనిఫిట్ ఏంటంటే ఒకటే ఫీజుతోని అన్ని విధాలకు ఒకటే ఫీజు ఇవన్నిటికీ ఏదైనా చేసేసుకోవచ్చు వాళ్ళు. ఇంకా కావాలంటే యోగా అవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తుంటాం. మెడిటేషన్ కోసం కూడా అవన్నీ జరుగుతుంటాయి మేడం ఇక్కడ ప్రస్తుతానికి. ఓకే, ఇప్పటి వరకు అయితే మేము ఎంతో సక్సెస్ చూసాము మార్షల్ ఆర్ట్స్లో. సో ఇంకా నెక్స్ట్ గోల్స్ ఏంటి అంటే నెక్స్ట్ ఎలాంటి ఈవెంట్స్కి వెళ్ళబోతున్నారు లేదా ఎలాంటి అచీవ్మెంట్స్, టార్గెట్స్ అనేది ఉన్నాయి మీకు అంటే మనీ మార్షల్ ఆర్ట్స్ తరఫున? ఓకే, నా పరంగా వచ్చేసి గోల్స్ అంటే ఒక గోల్ అయిపోతే ఒక గోల్ ఇంకోటి ఆటోమేటిక్గా నాకు వస్తూనే ఉన్నాయి. ఈ లెక్క అంటే ఇంకా ఇలా చేసుకుంటూ పోతా ఉంటే ఇంకా చాలా గోల్సే ఉన్నాయి. సో మెల్లమెల్లగా అన్ని గోల్స్ అచీవ్ అవుతున్నా. సో ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ గోల్ వచ్చేసి మెయిన్గా నా అన్నీ అయిపోయినాయి ప్రస్తుతానికి అయితే. నేను నా వరకు సాటిస్ఫైడ్ అయిపోయినా. ఇప్పుడు మనీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరపు నుండి కంప్లీట్గా ఎవరినన్నా ఒక స్టూడెంట్ని ఒలింపిక్స్ వరకు తీసుకెళ్ళడం ఒక గోల్ పెట్టుకున్నా. ఓకే, అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి మెయిన్గా ఫిట్నెస్ అనేది అంటే ఫిట్నెస్కి మార్షల్ ఆర్ట్స్ అనేది అంటే అసలు డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి?
అంటే కొంతమంది అంటే మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేయడంతోనే మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేసి ఫిట్నెస్ మార్షల్ ఆర్ట్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఫిట్నెస్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఫిట్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్క బాడీలో ఉన్న మజిల్స్ అన్ని కదులుతాయి. ఇక్కడ రూల్స్ గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్షల్ ఆర్ట్స్లో వాళ్ళకి కరాటే కావాలనుకోండి, తైక్వాండో, జూడో, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జుజిస్తు, పెంచాక్సలేట్, ఉషు, ఇలాంటి ఏ గేమ్ మార్షల్ ఆర్ట్స్ కావాలన్నా కూడా మార్షల్ ఆర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్తో చెప్పుకుంటూ గేమ్ చెప్పాలి. ఓన్లీ ఫిట్నెసే కావాలనుకున్న వాళ్ళకు వెయిట్ లాస్ కావాలి, నేను హ్యాపీగా ఉండాలి, నాకు మార్షల్ ఆర్ట్ వాళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేయరు, వాళ్ళకి ఏం అవసరం లేదు. సో ఫిట్నెస్ అనేది ఏంటంటే ఫిట్నెస్ క్లాస్ మళ్ళీ సపరేట్ ఉంటుంది, అదే అనుకుంటారు. కానీ ఇదంతా కాదు. ఇప్పుడు సుమన్ టీవీ ద్వారా ప్రజలందరికీ ఈ విషయం మెయిన్గా తెలుసుకోవాలి. అన్నిట్లో ఎక్స్పీరియన్స్ అయ్యాకనే మనం ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాం. ఇంకా కూడా నేర్చుకుంటా అంట. ఇంకా నాకు మొత్తం వచ్చాక కూడా ఏం గొప్పలు చెప్పట్లేదు. ఇంకా నేను కూడా విన్నాను మీరు ఎప్పటికి ఫర్ ఎవర్ లెర్నింగ్ అనేది ఫస్ట్ మీలో ఉన్న బెస్ట్ పాయింటే అది. అందుకే మేము సక్సెస్ చూస్తున్నాం మీలో. ఇంకా సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు అయ్యా మార్షల్ ఆర్ట్స్ ఎందుకు, ఫైటింగ్స్ ఎందుకు, ఇంకేదన్నా రూట్కి వెళ్తే ఫ్యూచర్ ఉంటుంది అని ఇలా ఆలోచించే పేరెంట్స్ కానీ యంగ్స్టర్స్ కానీ ఈవెన్ చిల్డ్రన్ కానీ ఉన్నారు. సో అసలు ఫిట్నెస్తో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది, అంటే అసలు ఒక మనిషికి ఫిట్నెస్ ఎందుకు ఉండాలి, ఇది మెయిన్ క్వశ్చన్. ఫిట్నెస్ అనేది మనిషికి ఎందుకు, అది అర్థమైన వాళ్ళు ఆటోమేటిక్గా మార్షల్ ఆర్ట్స్ని తెలుసుకుంటారు వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అని. సో ఆ సెకండ్ క్వశ్చన్ కాకుండా ఫస్ట్ క్వశ్చన్కి చెప్పండి, అసలు ఫిట్నెస్ మనిషికి ఎందుకు? మనకు మాట్లాడుతానంటే ఓపిక తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ఓకే, ఎందుకు తగ్గుతుంది అంటే మనం బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ తీసుకొని మనం మాట్లాడుతుంటాం. ఈ ఎనర్జీ లెవెల్ పెంచడమే ఫిట్నెస్. అంటే ఏదైనా సరే, ఇప్పుడు మనం ఈ చెయ్యి ఇట్లా అంటాను నేను, ఆ ఫిట్నెస్ ఎందుకు ఉండాలి? మన బరువు మనం మోసుకోవాలి. 10 గుంజీలు తీస్తే ఈ రోజుల్లో అమ్మ అంటూ ఉన్నారు, 11 గుంజీలు లేరు అట్లా. దాన్ని పెంచుకోవడమే ఫిట్నెస్ అంటారు. ఇప్పుడు నేను పేరెంట్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ మాట్లాడాను మన మార్షల్ ఆర్ట్స్కి వచ్చే వాళ్ళకి. సో ఏంటంటే ఫిట్నెస్ ఇప్పుడు కంప్లీట్గా ఫిట్నెస్ కాదు నా సబ్జెక్ట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, అకాడమీలోకి వచ్చిన వాళ్ళకి డిసిప్లిన్ లెవెల్స్ అనేది చాలా పెరిగాయి అని చెప్పేసి పేరెంట్స్ అన్నారు. అండ్ ఆ పిల్లల్ని చూసినప్పుడు కూడా అనిపించింది ఎంత వెల్ డిసిప్లిన్డ్గా ఉన్నారు, ద వే ఆఫ్ స్పీకింగ్ కానీ, అండ్ ఈ మొబైల్ అడిక్షన్ కూడా తగ్గిందని వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, వేరే వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఇక్కడికి రావడం వల్ల వాళ్ళ చేంజెస్ చూసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ డిసిప్లిన్ లెవెల్స్ ఎలా వస్తాయి అంటే దానికి సపరేట్గా మీద ట్రైనింగ్ ఉందా, లేదా ఆటోమేటిక్గా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ఒక టైం సెన్స్, ఒక డిసిప్లిన్ లెవెల్ పెరుగుతుందా? అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ స్కూల్. అది ఇక్కడ ఎలా వస్తుంది యాజ్ ఏ ట్రైనర్గా మీరు చెప్పండి. అంటే షార్ట్కట్లో చెప్పేస్తా. చుట్టూ మనం ఏ వెదర్లో ఉంటామో ఆటోమేటిక్గా మనకు ఆ స్టైల్లోకి వెళ్ళిపోతాం. ఈ వెదరే డిసిప్లిన్ వెదర్. ఇది ఒక డోజో ఉన్నది, ఒక మార్షల్ ఆర్ట్స్ ఎక్కడైనా కాదు, ఎక్కడైనా సరే, ఏ కోచ్ అయినా సరే, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కోచెస్ స్పోర్ట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఆ అకాడమీలో జాయిన్ అయ్యగానే ఆ వెదర్లో వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఎప్పటి నుండో వస్తూనే ఉంటుంది. ఇది మెయిన్గా మార్షల్ ఆర్ట్స్కి వచ్చే పిల్లలకి ఏంటంటే డిసిప్లిన్ అనేది కంపల్సరీ, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళకు. ఇన్కేస్ డిసిప్లిన్ లేని వాళ్ళు దీనిలో ఉండలేరు. ఇప్పుడు కొంతమంది కాదు, స్టూడెంట్స్ని చూస్తేనే వాళ్ళ ట్రైనర్ ఏంటనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ నేను చూసిన స్టూడెంట్స్ అందరిని ఆల్మోస్ట్ డిసిప్లిన్లో చూశానని చెప్పాను కదా. యాజ్ ఏ కోచ్గా అంటే మీరు డిసిప్లిన్ విషయంలో కానీ, ఫిట్నెస్ మెయింటెనెన్స్ విషయంలో కానీ, టైమింగ్స్ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో మీరు ఎంత పర్ఫెక్షన్ ఉన్నదనేది స్టూడెంట్స్లో తెలుస్తుంది. అంటే కొన్ని ఇయర్స్గా అన్ని విడిచిపెట్టేసి ఓన్లీ ఇదే సర్వస్వంగా భావించి, అంటే అది ఒక లైఫ్ అంతా ఒక సాక్రిఫైస్, రిస్క్ చేసి మరి అంత ఇంట్రెస్టెడ్గా ఎందుకు లైఫ్? అంటే వేరే వాళ్ళలా ఉండొచ్చు కదా మీరు కూడా. అంటే వేరే వాళ్ళ ఉండొచ్చు అంటే ఇప్పుడున్న రోజులల్లో అంటే జస్ట్ లైక్ ఇప్పుడు బయటికి వెళ్ళి చిల్ అవ్వాలి అనుకున్న పర్సన్స్ తో కంపేర్ చేస్తే మీరు చిల్ అవ్వాలన్నా ఏం అవ్వాలన్నా స్టూడెంట్స్ తోనే, అకాడమీలోనే అని అంత పట్టుదల ఎందుకు అని అంటాను. నేను మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్, వాళ్ళకంటే మస్తు చిల్ అయితే వీళ్ళతోని. ఓకే, నాకు స్టూడెంట్స్ ఎంత మంచిగా చేస్తారో నాకు అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, అందుకే అంటున్నాను కదా, ఇప్పుడు పిల్లలను చూస్తేనే వీళ్ళ కోచ్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, మరి ఇంకా నెక్స్ట్ ఏమైనా బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా ఈ మనీ మార్షల్ ఆర్ట్స్? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వరంగల్ పోచమైన సర్కిల్లో ఇక్కడ మనకు దగ్గర ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే రైజింగ్ సైన్స్ స్కూల్లో మనం 7 years క్లాస్ చెప్తున్నాం కాబట్టి అక్కడ స్టూడెంట్స్ దగ్గరలో ఉంటారని చెప్పేసి వీళ్ళకు ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసిన.
ఇంకోటి ఏంటంటే వరంగల్ కంటే నాకు ఎక్కువ హన్మకొండ చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే మనది అక్కడ తెలిసిపోయింది అందరికీ, ఎందుకంటే నా స్కూల్స్ ద్వారా అందరికి తెలిసిపోయింది. సో హన్మకొండ బ్రాంచ్ ప్లానింగ్ ఉంది, బట్ ఏంటంటే ఒక 2 months గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేస్తా. ఒక అసిస్టెంట్స్ కోచెస్ కోసం సెర్చ్ చేసి దొరికినాక స్టార్ట్ చేస్తా, గ్రో అప్ చేస్తా. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటా. అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులు అంటే ఎవరైతే ఈ సుమన్ టీవీ ఛానల్స్ మొత్తం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి వరంగల్లో, హన్మకొండలో ఎక్కడైనా సరే ఇట్లా మనీ మాస్టర్స్ అకాడమీ ఉంటుంది. వెళ్ళి ఫిట్నెస్ కోసం, మార్షల్ ఆర్ట్స్ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం, మీ ఆరోగ్యం కోసం, స్ట్రెస్ ఫ్రీ కూడా. నేను రీసెంట్గా నిన్ననే మన ఘట్టమనేని మంజుల, మా మహేష్ బాబు హీరో మహేష్ బాబు వాళ్ళ సిస్టర్, అక్కడ వాళ్ళతో పాటు నాకు ఒక కోచ్ కావాలని చెప్పేసి బాడీ హీలింగ్ అంటే ఎనర్జీ హీలింగ్ అనేది మన బాడీ ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటుంది. ఆ ప్రాసెస్ అనేది నేను క్లాస్ విన్నా. సో మీరు కూడా ఫిట్ అవ్వండి, ఇంకా 10 మందికి చెప్పండి. మనం ఆరోగ్యం కూడా సరిపోతుంది అంతే, చాలా హెల్తీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అట్లా కూడా అందరూ రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. సో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మీతో ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో చేయాలి. ఇప్పుడు వచ్చిన ఈ బ్రాంచ్ కాకుండా నెక్స్ట్ బ్రాంచ్ కి కూడా మీరు త్వరగా ఓపెన్ చేయాలి, అక్కడికి కూడా మేము రావాలి. ఇంకా చాలా టోర్నమెంట్స్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి. నవంబర్ లో మీరు చేస్తున్న పోర్చుగల్ కూడా సక్సెస్ అవ్వాలి, మళ్ళీ మెడల్స్ తో మీరు రావాలి. ఈ విష్ యూ వెరీ గుడ్ లక్, సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని మీరు అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.